పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఇస్తున్నటువంటి గిఫ్ట్లు రెండు ఉన్నాయి. ఒకటి తీవ్రవాదం అయితే రెండోది బిచ్చగాళ్ళ సమస్య. ఇప్పుడు ఎక్కడా లేని బిచ్చగాళ్ళు పాకిస్తాన్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నట్టుగా పాకిస్తాన్ మిత్ర దేశాలే ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. 2400 మంది వరకు వాళ్ళని ఐడెంటిఫై చేసింది, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి బిచ్చగాళ్ళు. మొత్తం ఇప్పటివరకు సౌదీ అరేబియాలో పాకిస్తాన్ బిచ్చగాళ్ళ సంఖ్య చూస్తే కనుక 5033 మందిని బలవంతంగా వాళ్ళ సొంత దేశాలకు పంపించారు. ఇంకో 369 మందిని ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు అనుకుంటే బహుశా వాళ్ళని వేరే చోట పంపించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మహసీన్ నఖ్వీ నేషనల్ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. నేషనల్ అసెంబ్లీ అంటే వాళ్ళ పార్లమెంటు, మనం పార్లమెంట్ అంటాం, వాళ్ళు నేషనల్ అసెంబ్లీ అంటారు అనమాట. నేషనల్ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. 2024 జనవరి నుంచి ఈ బిచ్చగాళ్ళ జాబితాను ఒకసారి చూస్తే అంటే పాకిస్తాన్కి చెందిన మిత్ర దేశాలు అవి కూడా ఏంటి, సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యూఏఈ ఇలాంటి దేశాల నుంచి సాగనంపిన బిచ్చగాళ్ళ సంఖ్య 5402 ఉంటుంది. పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది బిచ్చగాళ్ళు ఉన్నారని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆయన అనౌన్స్ చేశాడు. 2795 మంది బిచ్చగాళ్ళు ఒక సింధు ప్రావిన్స్లోనే ఉన్నారంట. పంజాబ్ ప్రావిన్స్లో 1437 మంది, కేపీ అంటే ఖైబర్ పఖ్తూన్వాలో 1002 మంది, బలూచిస్తాన్ ఇక్కడ కూడా అణగదొక్కబడినట్టుగా ఉంది పాపం, 125 మందే ఉన్నారు. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 33 మంది, ఇస్లామాబాద్ నుంచి ఇంకో 10 మంది కూడా ఉన్నారు. ఇది ఏప్రిల్ 19వ తేదీన సియాల్కోట్లో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో అఫీషియల్గా ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ ఇది. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో బిచ్చగాళ్ళ ఆదాయం కూడా బాగానే ఉంటుంది. 4200 కోట్ల పాకిస్తానీ రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారంట. సో ఇక్కడ సరిపోక విదేశాల మీద కూడా పడ్డారు. మనవాళ్ళేమో సాఫ్ట్వేర్ స్కిల్స్ లేదంటే ఎడ్యుకేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం విదేశాలకు వెళ్తే పాకిస్తాన్లో కేవలం అడుక్కోవడానికి, యాచించడం కోసం మాత్రమే విదేశాలకు వెళ్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ వలన చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని సౌదీ అరేబియా లాంటి దేశాలు చాలా గట్టిగా ఘాటుగా స్పందిస్తున్నాయి. పాకిస్తాన్కి వార్నింగ్ కూడా ఇస్తున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఫస్ట్ ఫేజ్ డిపార్టేషన్ జరిగిందని అనుకోవాలి మనం. ఇంకా ఎవరైనా ఉంటే కనుక లిస్ట్ అవుట్ చేసినాక మళ్ళీ పాకిస్తాన్కి అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు.